నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛరథాన్ని, ఈ ఆటోలను ప్రారంభించిన చంద్రబాబు సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించాము అని ఉద్ఘాటన. శాంతియుతంగా ఉన్న ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అని గుంటూరుకు చెందిన కూటమి నేతల ఆరోపణ. శాసన మండలిలోకి చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో రావడం విచారకరమని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ దేచర్ల గ్రామంలో బుల్లెట్ల కలకలం. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తి నుంచి బుల్లెట్లు స్వాధీనం. కేసు నమోదు చేసిన పోలీసులు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించాము అని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాము అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని, ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నాము అని, మొదటి తారీఖునే పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నానని, తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉన్న ఆర్థిక సాయం అందిస్తున్నాము అని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నాము అని వివరించారు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు శ్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. స్త్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు, మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు. మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు.
మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకోవడాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పాదరక్షలు ధరించి పట్టుకొని మండలికి తీసుకురావడంపై కూటమి నేతలు తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో కూటమి నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరణ గణం ప్రవర్తిస్తున్నారు అని, దీనికి ఉదాహరణ మండలిలో ఎమ్మెల్సీలు చెప్పులు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. అలాగనే ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెడుతూ, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేక, ప్రజాస్వామ్యం అంటే నిర్లక్ష్యంతో, అహంకారపూరితమైనటువంటి ధోరణితో నిరంకుశంగా మాట్లాడేటువంటి ఒక నైజాన్ని, తనే కాకుండా తనతో ఉన్న ప్రతి ఒక్క మనిషితో కూడా, తన అనుయాయులందరితో కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని చట్టబద్ధమైన భాషగా వాడగలిగేంత దుర్మార్గ స్థితికి ఆయన పార్టీ నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో ఇప్పటికీ ఆన్ రికార్డు ఉన్నాయి వాళ్ళు వాడినటువంటి భాష, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. అదే కౌన్సిల్లో భగవంతుడంటే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో కోట్ల కొలది భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి ఫోటోలని చెప్పులతో కౌన్సిల్లో ప్రదర్శించడమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళా పత్రికల ముందుకొచ్చి మేము వేయలేదు, మేము అట్లా చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకోలేదని అబద్ధం చెప్పడం, దానికి సాక్ష్యమే ఈ రోజున మీ అందరూ చూశారు. చెప్పులు వేసుకొని అసెంబ్లీ కౌన్సిల్లో వాళ్ళు ప్రదర్శన చేసినటువంటి విధానం. ఒక ప్రక్క చేస్తూ మరొక ప్రక్క మేము పత్తిత్తులు, మాకు అసలు ఏం తెలియదు, మేము చేయడం లేదు అని వాళ్ళ పత్రికలో అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి టాలెంట్గా, బహుశా గోబెల్ కూడా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోబెల్ కూడా వీళ్ళు చేసే అంతటి అబద్ధ ప్రచారాన్ని చూసి బహుశా ఈరోజు సిగ్గుతో తలంచుకొని ఉంటాడు ఆయన బ్రతికుంటే. అంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్తూ, అంత అరాజకంగా, అంత దౌర్జన్యపూరితంగా, అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని, బూతులను మంచినీళ్ళు తాగినంత ప్రాయంగా బహిరంగ సభల్లో, బహిరంగ స్థలాల్లో మాట్లాడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ను తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం రాష్ట్రానికి అనర్థం, ఆ పార్టీ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్ర అభివృద్ధికి అనర్థం, ఆ పార్టీ రాష్ట్రంలో ఉండడం అనేది రాష్ట్ర ప్రజలకి అవమానకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ దేచర్ల గ్రామంలో బుల్లెట్ల కలకలం రేపింది. కొవ్వూరు రూరల్ పరిధిలో పంగిడి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అతనిని వెంబడించి పట్టుకోగా అతని వద్ద బుల్లెట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. ముద్దాయి దేచర్ల గ్రామంలోని త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న సమీర్ హుస్సేన్గా గుర్తించామన్నారు. ముద్దాయి దగ్గర నుండి 9 mm బుల్లెట్లు, 108 mm బుల్లెట్లు 6 స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిని విచారించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తన స్నేహితుడు ఆదిత్య రాజ్ సంవత్సర కాలం క్రితం ఆయుధాలతో వచ్చినట్లు అతను వదిలిన బుల్లెట్లను ముద్దాయి తెలిపాడు. ఇద్దరిపై ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు రూరల్ సిఐ విజయబాబు తెలిపారు. మన కొవ్వూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో పంగిడి విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోవడం జరిగింది. సో అతను చేజ్ చేసి పట్టుకుంటే అతని దగ్గర సస్పిషియస్గా ఒక 16 లైవ్ ఆమినేషన్ 0.9 mm 0.8 mm ఆమినేషన్ దొరికింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే ఈ లైవ్ ఆమినేషన్ని ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అని యూపీలో వన్ ఆఫ్ ది ప్లేస్ సంబంధించిన వ్యక్తి ఇచ్చాడని చెప్పి డిస్క్లోజ్ చేశాడు. సో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేశాము, అతను అరెస్ట్ చేశాం.
ఎవరైతే లైవ్ ఆమినేషన్ ఇతను ఎందుకు ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర ఇంకేమైనా వెపన్స్ ఉన్నాయా ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పార్టీస్ ఆ ఏరియాస్కి మూవ్ అవుతుంది. రాజమహేంద్రవరం రివర్ బే ఫంక్షన్ హాల్లో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్తో కలిసి పాత్రికేయ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బత్తల బలరామకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ పులివెందుల శాసనసభ్యుల దర్శకత్వంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నాయకత్వంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారం, హైందవ ధర్మానికి జరిగిన దుర్మార్గాన్ని, భారత లౌకిక రాజ్యాంగానికి చేసిన విఘాతాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఎందుకు మీకు ఈ నమ్మకం ఉందని అడిగేటువంటి అర్హత మన ఎవరికీ ఉండదు. కాకపోతే మన నమ్మకాన్ని మనం పాటిస్తూనే ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించాల్సినటువంటి కనీస ధర్మం మన మీద ఉంటుంది. అది సామాన్యులే కాదు, అందరికీ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలు నడిపేవారికి ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం, వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి స్పష్టంగా చెప్తారు ఏ రకమైనటువంటి ఇలాంటి అంశాలకు లోబడమని, అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తాను, రోజు జరిగే తంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి అవి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం. దాంతో వెంటనే మేము అందరం కూడా, సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పు అనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం ఏంటనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించారు. స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 లక్షలతో నిర్మించిన క్రీడా మైదాన ప్రారంభోత్సవంతో పాటు జోనల్ స్థాయి ఆటల పోటీలను మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. విద్యార్థులు విద్యలలోనే కాక అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తాను అని తెలిపారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి శారదా హై స్కూల్ పిల్లలకి ఆటలు ఆడుకునేటువంటి స్థలం కావాలనగానే 5 లక్షల రూపాయలు ఆ యొక్క గ్రౌండ్ కేటాయించడం ఈరోజు పూర్తి చేసి ఇప్పుడే వాలీబాలు, త్రోబాలు, ఖోఖో ఈ 3 ఆటలను కూడా ప్రారంభించడం జరిగింది. పిల్లలకు చదువుతో పాటు ఆటల పట్ల కూడా ఆసక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈనాడు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎప్పుడైతే ఆట స్థలము, ప్లే గ్రౌండ్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ బాగుంటుందో చదువు మీద దృష్టి పెడతానికి, ఆటల మీద దృష్టి పెట్టేటువంటి దానికి, గేమ్స్ మీద దృష్టి పెట్టేటువంటి దానికి, అన్ని రకాల మానసికంగా
వాళ్ళు వృద్ధి చెందేటువంటి దానికి ఉపయోగపడుతుందని ఈరోజు నారా లోకేష్ బాబు గారు అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈరోజు శారదా హై స్కూల్ 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ప్లే గ్రౌండ్ని ప్రారంభించారు. ఆంగ్ల భాష పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని గాజువాక దక్షిణ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్లు అన్నారు. గాజువాకలో టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాతృభాష తెలుగు పట్ల ఎంతైతే మమకారాన్ని చూపుతామో భవిష్యత్ అవసరాలు, ఉన్నత లక్ష్యాల సాధనకు ఇంగ్లీష్ తప్పనిసరి అని అన్నారు. భాషా పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని పేర్కొన్నారు. విశాఖ నగరంలోకి అనేక ఐటీ సంస్థలు అడుగు పెడుతున్న తరుణంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద సంఖ్యలో లభిస్తాయని, ఇందుకోసం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం రావాలన్నారు. ఇటువంటి సంస్థల రాకతో యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సునీల్ కుమార్, శ్రీలక్ష్మి, కొడిపూడి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఉంది. టీచింగ్ ఫిష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 2003లో శశాంక్ రెమెల్లా సార్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గత 20 years నుంచి, గత 20 సంవత్సరాల నుండి ద్వారకా నగర్ లో మేము రన్ చేస్తున్నాం. సో మన గాజువాకలో ఈ బ్రాంచ్ ఫిబ్రవరి 21న ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పల్లా శ్రీనివాసరావు సార్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వంశీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ బ్రాంచ్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా స్టూడెంట్స్ సపోర్ట్ చాలా ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా చేశాం. థ్యాంక్ యూ. 21st February 2026 is a very important day, and it's a day when we are inaugurating our second branch in Gazuwaka. And I really feel I feel pleasure to tell you that the inauguration ceremony has been done by our MLA sir, Mr. Palla Srinivas Rao sir, and Mr. Vamsi Krishna sir from our South constituency. So we really feel we would like to give our gratitude to both of them for coming here and inaugurating our branch. At the same time, our staff who are very supportive, all are present here. Also, our students, those who have come here to celebrate this occasion with us, we are very thankful to everyone. And last but not the least, I would like to invite all the people from Gazuwaka to please. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా జీరో లిటర్ గవర్నెన్స్ నినాదంతో నెడదవోలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ వద్ద అవగాహన కార్యక్రమం మరియు మానవహారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఈ వేస్ట్ వల్ల కలిగే హానికర ప్రభావాలు, వాటిని సక్రమంగా సేకరించి రీసైకిల్ చేయాల్సిన అవసరం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ మరియు ఏఎంసీ వైస్ చైర్మన్ పువ్వుల రతీదేవి, 1వ వార్డు కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ డి దావీదు రాజు, మున్సిపల్ ఏఈలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వమైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే జీరో వేస్టేజ్ మీద, జీరో చెత్త మీదే మనకి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం భారీ ఎత్తున జరుగుతుంది. దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రతి నెల 3వ వారం మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ రోజు జీరో లిటర్ గవర్నెన్స్ అని ఒక ప్రోగ్రాం మీద దీని మీద జరుగుతుంది. ఇది ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనం డస్ట్బిన్స్ ఇచ్చినప్పుడు కూడా వెట్ డ్రై ఇలా చెప్పించాం, గ్లాస్ అని ఇచ్చినప్పుడు కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. వాళ్ళల్లో ముందు అవేర్నెస్ అయితే పెంచాలి. మరి మన శానిటేషన్ వర్కర్స్ ఎంత బాగా చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఆ గార్బేజ్ అనేది ఉండిపోతుంది. మరి మన దగ్గర ఉన్న గార్బేజ్ ని ఆల్రెడీ రీసైకిల్ చేయడానికి మన కంపోస్ట్ యార్డ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు మోడర్న్ అప్డేట్ చేయడానికి కూడా దీన్ని జీరో చేసి మనకి ఆ గార్బేజ్ అంతా క్లియర్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మన మున్సిపాలిటీ తరఫు నుంచి. ఇది నిరంతరం జరిగి మన నిడదవోలుని స్వచ్ఛ భారత్ లో నెంబర్ 1 గా నిలబెట్టి మనకి మంచి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జీరో లిటర్ గవర్నెన్స్ రోజుగా మన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. మనం రోడ్డు మీద ఏ చెత్త లేకుండా చేయాలనేది సంకల్పం. దానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మన నిడదవోలులో మన
స్వచ్ఛంద కార్యక్రమం మన మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని శాసన మండలిలో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు విశ్వప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రం కలిగే విధంగా చెప్పులు వేసుకుని ఫోటో పెట్టుకుని ప్రదర్శన చేయడం చాలా బాధాకరం. అంటే ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది. ఏదైతేనే ఏది కలిస్తేనే కల్తీ జరిగింది కదా, భూహయంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు, దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ గంటకం రేటు హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటకు ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం గన్నెల పంచాయతీ పొల్లంగూడ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనంలో స్లాబ్ పైనుండి పెచ్చులుగా ఊడిపడిపోతుంది అని గ్రామస్తులు తెలిపారు. ఈ పాత బిల్డింగ్ పాఠశాల భవనంలో వర్షాకాలం అయితే పైనుండి వర్షం నీళ్లు స్కూల్ భవనం లోపల కారిపోతూ ఉండడంతో ఈ పాఠశాల భవనంలో ప్రమాదం పొంచి ఉంది అని, కొత్తగా బిల్డింగ్ భవనం శాంక్షన్ చేసి నిర్మించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరారు. పాఠశాల గత 40 సంవత్సరాలు, అది నిర్మించి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఒక 50-60 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అది ఈ నిర్మించి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయి అది పెచ్చులుగా ఊడిపోయి అది రేపు మాపు పడిపోయేటట్టు ఉన్నాయి. దానివలన మన తల్లిదండ్రులు కానీ, అది వచ్చే టీచర్లు కానీ, ఆ పిల్లలు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే గవర్నమెంట్ అయినా, పై కలెక్టర్ గారైనా, ఎవరైనా అది వచ్చి చూసి ప్రభుత్వాలకి అది ఆర్జీ పెడితే కానీ, ఏదైనా విన్నపాలు కానీ అది పెట్టారనుకో, అది కొత్త భవనాలు నిర్మిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ఏంటంటే టీచర్లు రావడం కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో అది ఎంత దీనంగా అంటే అది గడ్డలుగా కారిపోతున్నాయి. అది పెచ్చులు ఊడిపోయి అది రేపు మాపు అన్నట్టు బిల్డింగ్ ఉంది. ఆ తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ ఇంత మేము ప్రభుత్వానికి కానీ, కలెక్టర్ గారు కానీ ఇది స్పందిస్తారని, మన కూటమి ప్రభుత్వం వచ్చి స్పందిస్తారు కదా, కొత్త స్కూల్ బిల్డింగ్ కోసం మనకు ఈ నిధులు కానీ ఏదో చిన్నదైనా కట్టిస్తారని. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ రజక జన సేవా సంఘం ఆధ్వర్యంలో రజకుల వీధిలో బల్లల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి రజకులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ పండుగకు తమ బంధుమిత్రులను ఆహ్వానించి తమ కుల వృత్తులను భావితరాలకు గుర్తుండేలా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అని సంఘం సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక జన సేవా సంఘం ప్రెసిడెంట్ మీసల వెంకటేశ్వర్లు, సెక్రటరీ వెలుగుర్తి శ్రీనివాస్, అయినవెల్లి రంగాలు, వెలుగుర్తి సత్యబాబు, నానాపరపు మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తామని మా కౌన్సిల్ తరఫున మీకు తెలియపరుస్తున్నాను. అలాగే మీకు మన కైలాస రూపు దగ్గర ఉన్న అన్నపూర్ణ నగర్లో చెరువుని దానికి రహదారి ఏర్పాటు చేసి ఉన్న చెరువుని ఆధునీకరించి అక్కడ బోరు కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అది ఒక్క 10 రోజుల్లోనే మీకు పూర్తిగా ఆ చెరువు మీకు అందుబాటులో తీసుకొస్తానని వాగ్దానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం శనివారం విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. 0 లీటర్ గవర్నెన్స్కు అనుగుణంగా విశాఖ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం, అన్ని మండల కేంద్రాలలో మరియు వివిధ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైన్లు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సిఈఓ పి నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంను జిల్లాలో అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాము అని,
ఈ నెలలో ప్రధానంగా చెత్తలేని పరిసరాలు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో మరియు వార్డుల్లో 100% చెత్తను మూలంలోనే వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక్కడ కూడా చిన్న చెత్త కూడా కనపడకుండా అన్నది ఏ టు జెడ్ అందరూ కూడా చేయాలన్నది ఈరోజు మనం తీసుకున్న కాన్సెప్ట్. ఈ 3వ శనివారం ఉమ్మడి విశాఖ జిల్లాలో 39 మండలాల్లోని కూడా ఆ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున జిల్లా పరిషత్తులో మా సిబ్బంది అందరూ కలిసి ఈ కాంపౌండ్ అంతా శుభ్రం చేయడంతో పాటుగా మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక 5 విలేజ్లని ODA ప్లస్ విలేజ్ల కింద ప్రతి మండలంలో తీసుకుని ఈరోజు ఒక స్పెషల్ ఆఫీసర్, అక్కడ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో IHHL అన్నీ కూడా సంపూర్ణంగా పనిచేసే విధంగా చూడడం, వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఉక్కు నిర్వాసిత గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ సముదాయంలో ఈ నెల 23 నుండి 25 వరకు ఉపాలయాల విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లిముక్కు గ్రామ పంచాయతీ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి, భూలోకమ్మ, దుర్గాలమ్మ, కుంచమాంబ, శ్రీశక్తి, మరిడిమాంబ ఆలయాల నిర్మాణంతో పాటు విగ్రహాల తయారీ పూర్తవుతుంది అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే హోమాల కోసం యాగశాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 14 గ్రామాల భక్తులు వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. పెంటమాంబ జాతర సమయాన్మాన అమ్మవార్ల దర్శనం అందరికీ లభించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమం మీద మంత్రులు గారు పూర్తిగా వివరాలతో తెలియజేయడం జరిగింది. మరి అమ్మవారు మరి ఈ ప్రాంతంలోనే అందరికీ విలవేల్పుగా వెలుస్తున్నటువంటి అమ్మవారు పెంటమ్మ తల్లి ఆలయాలు మరి నిర్మాణాలు అన్నటువంటివి మరి జరిగింది. మరి దీంట్లో భాగంగానే మరి 25న ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలి. విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆ రోజే జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ పెద్దమ్మ తల్లి అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలి. దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నిన్నముక్కు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశీస్సుగా ఇచ్చేసి దగ్గర నుంచి మనందరం ఇక్కడ తరలింపబడ్డాం. అప్పటి నుండి 80లో ఇక్కడ నిర్మాణం జరిగింది అమ్మవారి నిర్మాణం. తర్వాత ఉపాలయాలు కూడా అప్పుడు చిన్న ఆలయాలు, అప్పుడున్న ఆర్థిక చిన్న చిన్న ఆలయాలు నిర్మించుకున్నాం. తర్వాత 84లో ఈ దగ్గర ఈ అమ్మవారి గుడి చేసాం. తర్వాత 97లో దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛరథాన్ని, ఈ ఆటోలను ప్రారంభించిన చంద్రబాబు సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించాము అని ఉద్ఘాటన. శాంతియుతంగా ఉన్న ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అని గుంటూరుకు చెందిన కూటమి నేతల ఆరోపణ. శాసన మండలిలోకి చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో రావడం విచారకరమని వ్యాఖ్య. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ దేచర్ల గ్రామంలో బుల్లెట్ల కలకలం. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తి నుంచి బుల్లెట్లు స్వాధీనం. కేసు నమోదు చేసిన పోలీసులు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.